అందరూ లేచి నిలబడి దేవుని నామాన్ని చేద్దాం. ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా ప్రతిమామంటే నీ కృప దేవా, నీ కృప అని చెప్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి ఈ సంవత్సరం చివరి ఆదివారంలో మాట్లాడేటప్పుడు ఉన్నారంటే ఇంకా ఉన్నారంటే ఈ స్థితిలో ఉన్నారంటే ఇంకా ఉన్నారంటే నీ కృప నీ కృప నీ కృప సంవత్సర కాలంలో కూడా మన కష్టకాలంలో మన చెంత చేరి కన్నీళ్లు తుడిచిబడి ఆదరించిన ఆ దేవుడికి మనం వందనాలు చెల్లించిన 2024వ సంవత్సరంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో కాలంలో కన్నీళ్లు మనం కార్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కష్టకాలంలో ఆ కన్నీటి కాలంలో మన చెంత చేరి మన కన్నీళ్లు తుడిచిబడి ఆదరించిన దేవుడికి కృపణపడి దేవుని ఆరాధించాలి. నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. మూర్ఖులకు నీ పరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది నీ కృపయే దేవా అని చెప్పేసి ఆ కృపల దేవుడు ఆరాధించున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకం నుండి వేరుపరిచి తన రాజ్యంలో వాస్తవాలను చేశాడు కాబట్టి ఆ దేవుడికి మనం వందనాలు చెల్లించున్నాను.
దేవదూతలే చేరని దివ్య సేవను అంకురనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేరని దివ్య సేవను అంకురనైనా నాకు అప్పగించినది. నీ కృపా నీ కృపా నీ కృపా ఇదే నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇదే నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా